కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చన్న ప్రభుత్వ ప్రకటనతో మీ సేవా కేంద్రాలు కిటకిటలాడాయి. దరఖాస్తుదారులు సమీప సెంటర్లకు బారులు తీరారు. ఒక్కసారిగా తాకిడి పెరగడంతో పలుచోట్ల సర్వర్లు సతాయిస్తున్నాయని దరఖాస్తుదారులు అసహనానికి గురవుతున్నారు. కొన్ని చోట్ల ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. కొత్త దరఖాస్తుదారులతో మీ సేవా కేంద్రాలకు తాకిడి పెరిగింది. నల్గొండ మున్సిపాలిటీ మీ సేవా కేంద్రానికి దరఖాస్తుదారులు ఉదయం నుంచే బారులు తీరారు. హైదరాబాద్ మహానగరంలోని మీ సేవా కేంద్రాలు దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచే మీ సేవా కేంద్రాల వద్ద దరఖాస్తుదారులు వరుస కట్టారు. కొన్ని చోట్ల సర్వర్ మొరాయించడంతో గంటల తరబడి ప్రజలు నిరీక్షించారు. మరికొన్ని చోట్ల తగిన సిబ్బంది లేక ఆన్లైన్లో నమోదు ప్రక్రియ ఆలస్యం కావటం పట్ల ప్రజలు అసహనానికి గురయ్యారు. ఫస్ట్ ప్రజాపాలనలో చేసిండే కానీ అది ఏమో సబ్మిట్ కాలేదు. సో అందువల్ల ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయింది కదా అనేసి మీ సేవా సెంటర్కి వచ్చాము. కానీ ఇక్కడ రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఏం సరిగా లేవండి. ఇప్పుడు టోలీ చౌకీ ఉంది, అక్కడ మంచిగా టోకన్ సిస్టమ్ పెట్టారు. ఇక్కడ మీ సేవా స్టాఫ్ అయితే చాలా దారుణము, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, ఏ పని చేయట్లేదండి. ఫామ్ వేసినాము, స్లిప్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తారని వస్తే మరి సాయంత్రం అని చెప్తున్నారు. అంతసేపు వెయిట్ చేపించి ఆ తర్వాత పోండి ఇంటికి అని తోలిచ్చారు. పిల్లగానికి జ్వరం వచ్చింది, ఆడికైనా తిరుగుతున్నాం మేము, వాళ్ళు రెస్పాన్స్ కావట్లేదు. నేను 4 సంవత్సరాల నుంచి అప్లికేషన్ ఇస్తున్నా, ఏం రెస్పాన్స్ కావట్లేదు. వాళ్ళు ఏమో రెస్పాన్స్ కావట్లేదు. నిన్న అడిగితే తిడుతున్నారు వాళ్ళు. ఇక్కడ కనీసం కూర్చోడానికి ఫెసిలిటీస్ లేవు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు. అసలు ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. బంజారాహిల్స్, రామ్నగర్, కోటి ప్రాంతాల్లో మీ సేవా సెంటర్ల వద్ద రద్దీ పెరిగింది. దరఖాస్తులు సమర్పించిన తర్వాత రసీద్ను మళ్లీ రేషన్ దుకాణాల్లో ఇవ్వమనటం పట్ల పలువురు నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్, కోటి మీ సేవా కేంద్రం వద్ద సర్వర్లు సతాయిస్తున్నాయని ప్రజల ఆవేదన వెలిబుచ్చారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఒక్కో దరఖాస్తుకు 2000 వరకు తీసుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి మీ సేవా కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుతున్నారు. కొత్త రేషన్ కార్డు కోసం వచ్చినాం. అప్పుడు ప్రజాపాలన అప్పుడు ఒకటి ఇచ్చినాము, మళ్ళీ ఇప్పుడు ఇచ్చినాం. మేమైతే ఇప్పుడు మాకు ఇంకా రాలేదు, ఇంకా కావాలి కంపల్సరీ రేషన్ కార్డు కదా, అందుకే ఇక కొత్తగా ఫామ్స్ ఇచ్చినాం. ఇప్పుడు కొత్త కార్డు ఉంటే కార్డు తీసేశారు. మేము 5 months ఊర్లో లేమని తీసేశారు. ఇప్పుడు కొత్త కార్డుకు వస్తే మార్నింగ్ 8:30 వచ్చినామండి మీ సేవకు. సర్వర్ ప్రాబ్లం ఉందని చెప్పారు. 11కి స్టార్ట్ అయ్యిద్ది అన్నారు. 1:30 అయిపోయింది. ఇప్పుడు కూడా నమ్మకం తక్కువే అండి. మార్నింగ్ 8:30 నుంచి ఇక్కడే ఉన్నామండి. లైన్ కూడా జరగట్లేదు. మాకు రేషన్ కార్డు లేదు, మా వారికి హెల్త్ బాగాలేదు. ఎక్కడికి వెళ్ళినా వెయిట్ రేషన్ కార్డు కావాలంటున్నారు. ఇక్కడ ఏం లేదు, ఇబ్బంది ఉంది. సర్వర్ డౌన్ అయింది 1.5 hour. అప్పుడు ఆపేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఉంటే పోయింది ఒక రేషన్ కార్డు, ఆమె నా కోడలే, ఆమెకు అస్సలు లేదు. పోయి 10 ఏళ్ళు అయింది. మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకొని వస్తున్నాము. రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ నిరంతరం ఉంటుందని, దరఖాస్తుల సమర్పణకు నిర్దేశిత గడువు ఏమీ లేదని స్పష్టతనిచ్చింది. ప్రజావాణిలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయొద్దని పేర్కొంది. మీ సేవా కేంద్రాల్లో ఇచ్చిన రసీదును జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించింది.